హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మట్టి పాత్రలో ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను, టేస్ట్ అయితే మంచిగా అనిపించింది. అందుకనే మళ్ళీ ఒకసారి చేస్తున్నాను, అలాగే మీకు వీడియో తీసి చూపిద్దామని. ఇప్పుడు శ్రావణం కాబట్టి నేను ఇప్పుడు చేసిన ఫిష్ కర్రీ అయితే తినను. మా ఆయన కోసం, మా పాప కోసం, అంతే, వాళ్ళిద్దరి కోసమే. వాళ్ళకైతే అలాంటి రూల్స్ ఏమి ఉండవు. ఇప్పుడు శ్రావణం కాబట్టి మీరు తినద్దు అన్నట్లు అలాంటివి పెట్టాను. నేను ఏం చేసినా వాళ్ళ కోసమే కాబట్టి. నేను ఇంత ప్రశాంతంగా వీడియో తీసుకుంటున్నానంటే దానికి కారణం మా పాప. ఆమె ఫోన్ చూస్తుంది, అందుకనే నేను వీడియో అయితే తీసుకుంటున్నా. ప్రతిసారి వీడియో తీసి తర్వాత వాయిస్ ఇచ్చేదాన్ని కదా, అట్లా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మా పాప పడుకోవడం లేదు మధ్యాహ్నం, అందుకనే ఆమె పడుకుంటేనే నేను వాయిస్ ఇవ్వచ్చు. కాబట్టి ఈరోజు ఒకసారి అయితే డైరెక్ట్గా చేద్దామని అయితే చేస్తున్నాను, డైరెక్ట్ వాయిస్ ఇచ్చుకుంటూ. నాకు కూడా కొంచెం కొంచెం అలవాటు అయింది కదా అని. ఫస్ట్ నేను స్టార్టింగ్లో ఎడిట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒక 1 అవర్ పట్టింది కావచ్చు నేను వాయిస్ ఇవ్వడానికి. అంత ప్రతిసారి కొంచెము ట్రై చేయడం, తర్వాత మళ్ళీ ఆఫ్ చేయడం, మంచి రాలేదు అని అట్లా అయిపోయింది అసలు. ఇప్పుడు కొంచెం ధైర్యం చేసుకుంటూ అలవాటు చేసుకుంటున్నా డైరెక్ట్గా మాట్లాడడం. మళ్ళీ మెయిన్ ఏంటంటే ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు మాట్లాడడానికి కొంచెం భయం అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇట్లా నేను కొంచెం కొంచెం అలవాటు చేసుకోవచ్చు. ఎవరు లేనప్పుడు ట్రై చేసుకుంటూ మనం ఎన్నిసార్లు అయినా కట్ చేసుకుంటా తీసుకోవచ్చు. అదే వేరే వాళ్ళు ఉంటే కొంచెం భయం అనిపిస్తుంది, తీసుకోవడం కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదే ఇప్పుడు అప్పుడప్పుడు ఈ విధంగా ఎవరు లేనప్పుడు ట్రై చేసిందంటే తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అందరూ ఉన్నా కానీ మనం వీడియో తీసుకోవచ్చు మాట్లాడుకుంటూ. కొంచెం ధైర్యం వస్తుంది ఈ విధంగా అప్పుడప్పుడు ట్రై చేయడం వలన. మీరు కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు నాలాగానే సేమ్ భయపడుతూ ఉంటారు కన్ఫామ్గా. వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకోండి. నేను ఇప్పటికీ ఒక 10 సార్లు వీడియో తీసిన కావచ్చు. అంటే మధ్యలో అసలు ఏంటంటే ఫోన్ పెట్టుకొని కెమెరా ముందు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడాలనో అర్థం కాదు. ఫస్ట్ ఏమో మనం అనుకుంటాం ఇట్లా మంచిగా మాట్లాడాలని, కాకపోతే కెమెరా ముందుకు వచ్చేసరికి ఏమో మాట్లాడడానికి భయం అనిపిస్తుంది, మర్చిపోతాము. అందుకని నేను ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నా. వచ్చింది బాగా జలుబు అయిపోయింది మీకు, అయినా కానీ చాక్లెట్లు కావాలి అంటుంది. నైట్ ఫీవర్ కూడా వచ్చింది, కాకపోతే ఇంకా చాకి అని చెప్తుంది. హాయ్ చెప్పు ఒకసారి. అద్దా ఇప్పుడు మంచిగా ఆమెకి మంచిగా ఫోన్ పెట్టించి ఇప్పుడు నేను వీడియో తీసుకుందామని అయితే వచ్చిన కదా. కొద్దిసేపు మాట్లాడినో లేదో మళ్ళీ స్టార్ట్ చేసింది. ఈ ప్యాకెట్ మొత్తం కావాలి అంటుంది చాక్లెట్లు. ఆల్రెడీకి మస్తు జలుబైంది, ఫీవర్ కూడా వచ్చింది, మొత్తం చాక్లెట్ కావాలని. చూడండి ఒకసారి ఎట్లా నిలబడ్డది. ఒకటి ఇస్తే అద్దు అంట, మొత్తం ప్యాకెట్ కావాలి అని అడుగుతుంది. నాకేమో వీడియో తీసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తము అప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నా, వీడియో తీయాలి అన్నట్లు ఇట్లుంటుంది. అందుకని నాకు మధ్యలో గ్యాప్ కూడా వస్తుంది. వీడియో ఎడిట్ చేసుకుంటా, కాకపోతే వాయిస్ ఇద్దామంటే ఏమీ పడుకోదు, సౌండ్ చేస్తుంది. అందుకని మొత్తానికి చాక్లెట్ మొత్తం ప్యాకెట్ తీసుకొని వేయండి. కొంచెం ఇవన్నీ కూడా సర్దేసుకున్నా. మొన్న వీడియో తీసినప్పుడు నాకే మంచిగా కనిపించలేదు, అంత నీట్గా కనిపించలేదు. కొంచెం అయితే ఇప్పుడు కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఒక సైడ్, తర్వాత స్టీల్ ఒక సైడ్ మొత్తం పెట్టేసుకున్నా. ఇవన్నీ కూడా తీసేయాలని ఉంది నాకు. ఈ ప్లాస్టిక్ అన్నీ తీసేయాలి, స్టీల్ లేకపోతే ఇంకా కొంచెం వెరైటీగా ఉంటాయి కదా, అటువంటివి తీసుకోవాలని ఉంది. అవన్నీ ఎప్పుడు కుదురుతుందో ఇక. ఇప్పుడు ఫిష్ కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు. దీనిపైన చికెన్ ఫ్రై చేయొచ్చు అని అయితే కొందరు ఇక్కడ అమ్మడానికి వచ్చారు. నేను తీసుకున్నా, చాలా రోజులు అవుతుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తారో కూడా తెలియదు. నేనైతే ఏ విధంగా యూజ్ చేస్తున్నా మీరైతే ఒకసారి చూడండి. దీనిపైన ఉల్లిగడ్డల్ని కాల్చుతా. ఈ విధంగా చేయడం వలన ఫిష్ కర్రీ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కాల్చుతున్నా నేను. కప్పడాలని తీసుకుంటాం కదా, దాంతో రివర్స్లో వేసుకుంటున్నా. ఊర్లో ఉంటే మంచిగా మనము పొయ్యిలో కాల్చుకోవచ్చు.
ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఆనియన్ అయితే మనం కాల్చుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 10 వరకు మెంతుల్ని వేసుకోవాలి. అలాగే మనకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే 4-5 లవంగాలని, ఒక 2 యాలకులను వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టద్దు. తర్వాత మనం ముందుగా కాల్చుకున్న ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కని, కొన్ని వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం తినే పులుపును బట్టి చింతపండును నానబెట్టేసుకోవాలి. నేను మరీ కొంచెం కాకుండా మరీ ఎక్కువ కాకుండా మీడియంగా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మట్టి కుండలో అయితే మనము చేస్తున్నాం కాబట్టి మట్టి పాత్ర పెట్టేసుకొని అందులో వాటర్ మొత్తం పోయేంత వరకు వేడి కానివ్వాలి మట్టి పాత్రని. తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మట్టి పాత్ర అనేది పూర్తిగా వేడి కాలినట్టుంది. ఆయిల్ వేసిన కొద్దిసేపటికి ఈ విధంగా వస్తుంది నాకు. అంతకుముందు ఒకసారి కర్రీ చేసినప్పుడు సేమ్ ఇదే విధంగా వచ్చింది. మట్టి పాత్ర అనేది కొంచెం వేడవడానికి టైం పడుతుందేమో. ముందుగా పచ్చిమిర్చి వేసుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనకి ఈ విధంగా కొంచెం అడుగంటినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా అడుగంటినట్లు అనిపించినప్పుడు మనం తినే టేస్ట్ని బట్టి కారంని వేసుకోవాలి. మా కారం అనేది ఎక్కువ కారంగా అనిపించదు, అందుకని కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నా ఈ పొడి కారాన్ని. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా కారం మొత్తం కలిసిన తర్వాత ముందుగా మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, ఆ గుజ్జు మొత్తం తీసేసి ఓన్లీ రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక 2 గిన్నెల వరకు వాటర్ని కూడా వేసుకుంటున్నా. నేను ఇప్పుడు కర్రీని మీడియంగా చేస్తున్నా, మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా చేస్తున్నాను. మీకు ఏ విధంగా కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోండి. నాకు ఇంకొంచెం చిక్కగా అనిపించింది కాబట్టి ఇంకో గిన్నెడు వాటర్ వేసుకుంటున్నాను. నేను స్టార్టింగ్లో ఫిష్ కర్రీ చేసినప్పుడు అది ఉడకడానికి టైం పడుతుందేమో అనుకొని ఎక్కువగా వాటర్ వేసుకున్నా. కాకపోతే కర్రీ మొత్తము వాటర్ అయిపోయింది. అప్పటి నుండి ఎక్కువగా వాటర్ వేసుకొని చూసుకుంటూ వేసుకుంటా. ఈ విధంగా మనకి ఈ పులుసు అనేది వేసి వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ధనియాలని, ఆ పొడిని ఇందులో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి మెల్లిగా. ఒకదానిపైన ఒకటి వేయకుండా దాని పక్కకు ఇంకో పీసు, దాని పక్కకి ఇంకో పీస్ వేసుకోండి. పీసులను అయితే మనం అస్సలు కలపొద్దు, అవి విరిగిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనము దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలలో మనకి కర్రీ అనేది ఉడికిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరని చల్లేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో మట్టి పాత్ర ఉంటే ట్రై చేయండి, లేకపోతే నార్మల్ బౌల్లో అయినా చేసుకోవచ్చు. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, ఇంకా ఉడుకుతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ అవుతుంది, అయినా కొంచెం ఇట్లా పైనకి వస్తుంది. చూడండి ఒకసారి. వేడి అనేది తొందరగా పోదు కదా, అందుకని ఇంకా కొంచెం ఉడికినట్లు అవుతుంది. కర్రీ అయితే మా ఆయన వచ్చిన తర్వాత టేస్ట్ చేసి చెప్పాలి. నేనైతే కర్రీ మంచిగానే అయింది అన్నట్లు అనుకుంటున్నా, కాకపోతే వచ్చిన తర్వాత చూడాలి. మీకు ఒకసారి రూమ్ మొత్తం చూపిస్తాను. నేను కిచెన్ 2 మన ఒకటి సెల్ఫీ స్టిక్, ఒకటి స్టాండ్తో వీడియో తీసాను. నేను స్టార్టింగ్లోనేమో సెల్ఫీ స్టిక్తోని, తర్వాత స్టాండ్ పెట్టి వీడియో తీసాను. ఇంకా మొత్తము వీడియో తీసుకున్న తర్వాత మన కిచెన్ మొత్తం అట్లా ఉంటుంది. ఇంకా డబ్బాలు మొత్తం తీసిన, కాకపోతే మధ్యలో ఆఫ్ చేసుకుంటూ పెట్టేశాను. నిజానికి ఈ ఫిష్ అయితే మనం కొనుకొచ్చుకున్నవి కావు, మన పక్కన వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే మా ఆయన కోసం అయితే కర్రీ చేశాను. వీడియో తీయకుండా కర్రీ చేస్తే మనకి ఒక అర్ధగంట టైం పడుతుంది. కాకపోతే నేను 7 నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం 8:30 అవుతుంది, గంటన్నర అవుతుంది. ఏంటంటే మనం అన్నీ రెడీ పెట్టుకోవాలి, ప్లస్ మళ్ళీ అది కెమెరా ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ చేయాలి. కాబట్టి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.